అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చూడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదండి, చూడకూడదండి. అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా, ఎంత తింటాడో నేను నిన్న చూశాడు, చచ్చిపోతాడు వాడు అన్యాయంగా. ఒకడు బాగా బలహీనంగా తిన్నాడు, ఏమీ తినడం ఏనాసి, ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది? వాడు తిండేదో వాడిని తిన్నవరాదా? అందుకే బ్రాహ్మణ కాస్త లోపలికి తొలిపోయినా వేయమంటారమ్మా. దాన్ని ఏమో అనాచారం కదమ్మా, అందరూ చేయాలి ఆ పని. ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూడాలి అక్కడ? మనకు కావలసిన తింటాం, కావలసినంత తింటాం, కావలసినట్టుగా తింటాం. అందరికీ తెలిస్తే తినడం కష్టం అండి. అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఆ ఇబ్బందులు. ఒక చోట నన్ను ఒక్కడిని పెడతానా, ఫోన్ చేస్తానా, నలుగురు కూర్చుంటారు, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అక్కడ. వడ్డించేవాళ్ళు అంతమంది ఎందుకంటే ఒకళ్ళు చాలు. నలుగురు ఐదుగురు ఉండాలనుకోండి, తినలేం. నాకు బూర్లు ఇష్టం, 4 వేసుకుంటా. అయ్యి బాబు గరిగిపాటి వారు బూర్లు బాగా తింటారో. ఇది ఒక కామెంటరీ ఇక్కడ. ఎందుకు నేను ఇంకోటి చూడాలి? అంటే కొన్ని ఆచారాలు అలా రహస్యంగా ఉండవలసిందే. ఎవరిని మనం అన్నం తింటుంటే ఎవరు పడితే వాళ్ళు చూడకూడదు. అసలు ఇంట్లో వాళ్ళు తప్పితే ఎవరు చూడకూడదు. ఎవరు పడితే వాళ్ళు ఉంటే కులం మతం కాదండి, చూడకూడదండి. అలా ఒకడు ఎక్కువ తింటాడమ్మా, ఎంత తింటాడో నేను నిన్న చూశాడు, చచ్చిపోతాడు వాడు అన్యాయంగా. ఒకడు బాగా బలహీనంగా తిన్నాడు, ఏమీ తినడం ఏనాసి, ఎందుకు నీకు ఎత్తుకొచ్చిన కామెంటరీ ఇది? వాడు తిండేదో వాడిని తిన్నవరాదా? అందుకే బ్రాహ్మణ కాస్త లోపలికి తొలిపోయినా వేయమంటారమ్మా. దాన్ని ఏమో అనాచారం కదమ్మా, అందరూ చేయాలి ఆ పని. ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చూడాలి అక్కడ? మనకు కావలసిన తింటాం, కావలసినంత తింటాం, కావలసినట్టుగా తింటాం. అందరికీ తెలిస్తే తినడం కష్టం అండి. అసలు ఒక మనిషి తింటూ ఉంటే మేము ఆతిథ్యంలో ఎదుర్కొంటాం ఆ ఇబ్బందులు. ఒక చోట నన్ను ఒక్కడిని పెడతానా, ఫోన్ చేస్తానా, నలుగురు కూర్చుంటారు, నాకు చాలా మొహమాటంగా ఉంటుంది అక్కడ. వడ్డించేవాళ్ళు అంతమంది ఎందుకంటే ఒకళ్ళు చాలు. నలుగురు ఐదుగురు ఉండాలనుకోండి, తినలేం. నాకు బూర్లు ఇష్టం, 4 వేసుకుంటా. అయ్యి బాబు గరిగిపాటి వారు బూర్లు బాగా తింటారో. ఇది ఒక కామెంటరీ ఇక్కడ. ఎందుకు నేను ఇంకోటి చూడాలి? అంటే కొన్ని ఆచారాలు అలా రహస్యంగా ఉండవలసిందే. ఎవరిని మనం